ఆకలేస్తుంది. చట్నీ భలే ఉంది. కూసంత పొంగలయ్యా. అప్పుడైపోయిందా? ఎంతసేపు తింటారు? వాయిలు వాయిలు. మా ఇష్టం అండి, అలుపొచ్చేదాకా తింటాం. తొందరగా తినండి, మన ముద్దలు లెక్కేసి దిష్టి పెడుతున్నారు వాళ్ళు. వాయిల్ వాయిల్ గా తినే మీకు దిష్టి ఏం తగులుద్ది? టోల్ ఫ్రీ గాళ్ళు పొద్దున్నే తయారవుతారు. హలో, అని అన్నువీరు పిలిచాడేంటి? అంతేకాదు, ఆ ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో ఉబ్బి తబ్బిపోతున్నాడు కూడా. బిట్టు, ఫోన్ లో నీకెవరైనా 1/2 డజన్ గిఫ్ట్లు ఇస్తా అన్నారా? నాన్న ఆనందంలో గిఫ్ట్ల కంటే గొప్పదేదో ఉన్నట్టే అనిపిస్తుంది. లాటరీ తగిలిందా నాన్న? డెఫినెట్ గా అదే అయి ఉంటుంది. కాకపోతే ఒక 500 ప్రైజ్ మనీ అయి ఉంటుంది. అల్ప సంతోషులు కదా. అదృష్టం అంటే ఏటో తెలియని వాళ్ళకి 500 వచ్చిన ఆనందమే కదా అక్కాయ్. నాకెందుకో ఆయన ఆశ్చర్యం మన అంచనాలకు అందేటట్టు కనిపించట్లేదు. ఎరుపేసుకున్న మెరుపు లాంటి వాడివిరా. వీళ్ళెవ్వరికి నీ అంత దూరదృష్టి లేదు. అంటే బిట్టు నిజంగానే పెద్ద జాక్పాటా? నా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నాడా? వచ్చేటప్పుడు నీకు 1 కిలో బంగారం తెస్తానన్నాడా? వారికో డబ్బు కూడా తెస్తానన్నాడేమో. ఏం తెస్తున్నాడన్నది కాదు, చిన్ననాటి స్నేహాన్ని గుర్తు పెట్టుకుని అమెరికా నుంచి నా కోసమే వస్తున్నాడు. వస్తుంది అమెరికా నుంచే కదా, దానికి అంత సౌండ్ ఎందుకు? ఈ రోజుల్లో అమెరికా అంటే ఇంటెనకెళ్ళొచ్చినట్టుగా వెళ్ళొస్తున్నారు. మొన్న మధ్య మా పిన్ని గారు అబ్బాయి దగ్గరికి వెళ్తే వాడేదో అదే ఆ వేసలేమో చూసుకుంటున్నాడు రా. ఏంట్రా అంటే అమెరికా వెళ్తున్నాను అన్నాడు. ఒక్క నిమిషం రా, ఇలా బాత్రూమ్కి వెళ్ళి అలా వస్తానని నేను వెళ్ళొచ్చేసరికి వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అంకుల్, మీరు బాత్రూమ్ లో సంవత్సరం ఉన్నారా? అవునవును, మీలాంటి కోతి పిల్లలు బయట నుంచి గడేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోవచ్చు. ఇంటికి నీకు అమెరికాలో ఫ్రెండ్ ఎవరున్నారు బిట్టు? అనంతపురంలో 6వ తరగతి చదివేటప్పుడు వాడు నా క్లాస్మేట్ గంగు. ఎప్పుడో 6వ క్లాసులో క్లాస్మేటు, ఇప్పుడు ఈ వయసులో గుర్తుంచుకొని మళ్ళీ ఫోన్ చేశాడా? స్నేహం కుదరడానికి ఒక్కరోజు చాలు, ఖండాంతరాలు దాటి రావడానికి. వచ్చాక మీ పైచయం చూసి పారిపోతాడులేండి. మీకు కుళ్ళు. మీకు కనీసం స్టేట్ కాదు, జిల్లా అవతలైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అయినా వీళ్ళతో మనకి మాటలేంటి మమ్మీ? బాగా చెప్పావమ్మా, వీళ్ళు మనకి ఎందులోనూ సాటిరారు. పదండి. బా, అసలు మీకు ఎవరికైనా బుద్ధుందా? ఉండబట్టేగా నిన్ను ఇన్ని రోజులు ఇంట్లో ఉండిచ్చేది. అలా ఎందుకు అడిగావరా? మరి వచ్చిన ప్రతి వాడిని కూర్చొని విమర్శిస్తా ఉంటారా? మరి నించోని కూడా విమర్శించాలా? అది కాదు, అలా విమర్శించడమే తప్పు. కాక ఇంకేమన్నా కొత్తగా చేసి అవమానించాలా? అది కాదన్నయ్య, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు గ్రిప్పులో పెట్టుకుని మనం పైకి రావడానికి ప్రయత్నించాలా? అరే ఎర్రోడా, ఆల్రెడీ మనం పైప్ లోనే ఉంటున్నాం కదా, ఇంకా పైన టెరెస్ పైకి పోవాలి ఏంటి? ఇది అంతే మతాప్ మైండ్లు. ఏమి అర్థం కాదు. నేను వచ్చేవాడు కాళ్ళు గడ్డలు పట్టుకొని అమెరికాకి నిచ్చినేస్తా. నిచ్చినేస్తే అమెరికాకి వెళ్ళవరా? ఫ్లైట్ టికెట్లు, వీసాకి స్టాంపు వేస్తే వెళ్తావు. అదేలే, ఇంక నేను వెళ్తున్నా. ఇంక మీ కర్మ, మీ చావు మీరు చావండి. ఒరే ఎర్రోడా ఆగరా, నాను నీతో పాటు అమెరికా అంచుల వరకు వస్తాను. అవును, అమెరికాలో బ్యూటీ పార్లర్ పెడితే నీ ఖర్చులకి నీ హెచ్చులకి సరిపోద్ది. ఆ మాత్రం చాలే. అవును, ఇక్కడ చెట్టు కింద కూర్చునే కంటే అమెరికాలో ఏ చెట్టు కింద కూర్చున్నా డాలర్స్ వస్తాయి కదరా. రేయ్, అమెరికాలో చెట్టు కింద ఫ్లైట్ రావాలన్నా అక్కడ లా చదవాలి, అక్కడ చట్టం తెలుసుకోవాలి. కరెక్టే కదూ. సరే, బ్యూటీ పార్లర్ లో క్యాషియర్ గా జాయిన్ అయిపోతాను. గంగా, నీ వంతు ఏం కోరుకోలే? అంటే నువ్వు ఎలాగో హాలీవుడ్ హీరోగా ట్రై చేస్తావు కదా, అప్పుడు నీ వెనక నేను రావాలి కదా. అందుకే ఇప్పుడు నువ్వు పైకి వెళ్తే నీ వెనకాలే నేను వస్తానన్నమాట. అబ్బా, ఫస్ట్ టైం నీ బుర్ర బానే వాడావు గంగా. పదా. ఏంటి, సర్కస్ కంపెనీ వాళ్ళు రోడ్ షో పెట్టినట్టు అట్టా తయారయ్యారు?
మన గెస్ట్ల ముందు బఫూన్ షో ఇస్తున్నారేమో. ఓయమ్మా వచ్చేచ్చాడు వచ్చేచ్చాడా ఓయమ్మ వచ్చేచ్చాడా 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 వచ్చాడా 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 నువ్వేంటి అద్దె కొట్టు అడుక్కునే వాళ్ళగా? అమెరికా కదా ఆ మాత్రం ఎరుపు ఉండాలి. ఏదో మీ స్నేహితుడు సప్త సముద్రాల అవతల నుండి వస్తున్నాడు కదా, వెల్కమ్ చెప్దామని. మా చుట్టాలకు మీరు వెల్కమ్ చెప్తారా? వీళ్ళేదో స్కెచ్ చేస్తున్నారు. కాదు కాదు నెచ్చినేస్తున్నాము. నువ్వు ఉండరా. ఏం లేదు బిట్టు, మీ చుట్టాలు మా చుట్టాలు కదా ఏంటి? మీ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టు కాదా? మీ అమెరికా మా అమెరికా కాదా? బాబోయ్ అమెరికా మందంటే ముట్టి పగలు కొడతారు. మరి నిన్న అమెరికా వెళ్ళటం అంటే కాలువకి వెళ్ళినంత ఈజీ అన్నారు అందరూ కలిసి. అదే అమెరికాలో కాలగట్లండి బిట్టు గారు. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎంత దూరం వచ్చాడు బిట్టు? అంత ఆత్రం ఎందుకు, కాస్త దూరంగా వెయిట్ చేయండి. వచ్చేది నా 6వ తరగతి ఫ్రెండ్, కనీసం 6 అడుగుల దూరంలో ఉండండి అందరూ, వెళ్ళండి. బాబీ, ఇదే నా ఇల్లు. గూగుల్ మ్యాప్ లో ఇదే చూపిస్తుంది బేబీ. వాళ్ళు మా అతిథులు, ఎగబడి ఎక్కడికి వెళ్తున్నారు? మీ అతి ఆహ్వానాలు ఆపండి. మేము పరిచయం చేస్తేనే చేసుకోండి. నన్ను గుర్తుపట్టావంట్రా? బాగున్నావా బట్టాచారి? నో చారి పూరి గిరి, ఓన్లీ బిట్టు. కాల్ మీ బిట్టు బాబుల్ రెడ్డి. నో బాబుల్ ఓబుల్ గీబుల్, ఓన్లీ బాబీ బాబీ రెడ్డి. మరి అదేంట్రా, స్కూల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చొని నిన్ను మాస్టారు ఒరే బాబుల్ రెడ్డి ఎస్ఆర్ఎం చేయొద్దు. అమెరికాలో నో అంటున్నారని బాబుల్ని బాబీగా మార్చాను రా. బాబీ బేబీ, ఈమె నా బేబీ వైఫ్. నేమా పెట్టనేమా? పూర్తి పేరు బేబీ రెడ్డి. బై ది బై, షీఈ్ మై వైఫ్ గంగుబాయ్. హాయ్. నమస్కారం. నమస్తే. పిల్లలు, వీళ్ళు మా పిల్లలు అరవింద్ అరుంధతి. నమస్కారం ఆంటీ. నమస్కారం ఓ అంకుల్. సో క్యూట్. వాళ్ళ పరిచయాలు అయిపోయి పదండి పదండి. వెల్కమ్ టు ఇండియా సార్. బాబీ, ఎవరి ఎర్రోడు? ఐ యామ్ వీరబాబు అలియాస్ ఎర్రబాబు. ఎల్ఎస్ యుఎస్ లో ఆయన తెరిపేసుకొని దగ్గరకు వస్తే తోస్తాం. ఇది ఇండియా కాబట్టి తోస్తాం. వెల్కమ్ టు ఇండియా. అండి ఏంట్రా కుండి మొహవాడని? అదేనండి మన దేశానికి స్వాగతం అంటున్నాను. నువ్వు స్వాగతం చెప్పింది ఇండియా కాదు, అండమాన్. ఏయ్, నువ్వు కొట్టిన సెంటు నీది కాదు, ఇదే సెంటు స్మెల్ అక్కడి నుంచి కూడా వస్తుంది. ఈ షర్టు నీది కాదు, టైట్ అయింది. పొడవ ఎక్కువైంది కాబట్టి ఈ ప్యాంటు నీది కాదు. డ్రాయర్ వేసాడో లేదో తెలీదు, వేసినా ఎవరిదో ఒకరిది వేసేసుకున్నా. అలవాటే లేదు. ఛే, ఛే, అతను బా. హాయ్. ఓ, ఏవో కులుకు. ఏంటమ్మా, నువ్వు అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళవా? అలా ఎందుకు అనిపించింది? తన ఇంట్లో ఉండే టైం కంటే బ్యూటీ పార్లర్ లో ఉండే టైమే ఎక్కువ. మరి ఇంత వరస్ట్ ఉందేంటి మొహం? ఇదిగో కొంచెం అట్లా సైడ్కి వెళ్ళమ్మా. అందంగా లేని ఆడాలన్నా మందంగా ఉన్న మగాళ్ళన్నా మా బేబీకి చెడ్డ సిరాకు. వెళ్ళమ్మా ఇల్లు. ఇదిగో వీటి పరిచయం పెంచుకుని సార్ ఇంకొచ్చే. హే హాయ్, వెల్కమ్ టు ఇండియా. బేబే, ఈ మొహాన్ని ఇందాక దారిలో చూసినట్లేదు. అల్లం మురబ్బే అల్లం మురబ్బే అల్లం మురబ్బే. బాబు 5 రూపాయలు, 5 రూపాయలే. అక్కడ మీకు ఏం కనిపిస్తుంది సార్? ఏంటి ఇంకా అర్థం కాలేదేంటి మొరబ్బా? నాకు అర్థమైంది. టోల్ బూత్ దగ్గర అల్లం మురబ్బా అమ్ముకునే మొహం అని తెలిసిపోయింది. బాబీ, ఇతను ఎక్కడో చూసినట్టుంది కదూ. Hey, you. Come on. నువ్వు యా మన తెలుగు సీరియల్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తావు కదా? నేను చెప్పాను కదా, నేను చెప్పినాను కదా. టైం నడుతుందిగా చెప్తావు, ఎందుకు చెప్పు? 499 రోజులు మీరెవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. తన ఫేస్ జూనియర్
ఆర్టిస్ట్ లా ఉంటుంది అంటే. పోనీలే గంగుబాయ్, 500వ రోజైనా మా బాబిరెడ్డి వల్ల తెలిసిపోయింది. అవును, ఇది నిరూపించడానికి అమెరికా నుంచి వచ్చారు. ఎదుటి వాళ్ళ మొహాలు చూసి సరిగ్గా అంచనా వేయలేని వీళ్ళు అమెరికా ఎలా వెళ్ళారబ్బా? సాంప్రదాయంగా ఉన్న నన్ను అస్సలు చెండాలంగా ఊహించలేరు కూడా. ఈమె మన అమెరికాలో 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 మన బుడ్డోడు వెళ్ళే ప్లే స్కూల్లో ముడ్డి కడిగి అయ్యేలా లేదు. పోనీలేండి, అమెరికాలో ముడ్లు కడిగి ఆయా అన్నారు, ఇక్కడ ఆయా అనలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం గెస్సిగరా నీది, సూపర్. నువ్వు మాత్రం ఏం మారలేదురా. హైట్ వెయిట్ పెరిగాను కదరా. అన్ని పెంచి బ్రెయిన్ మాత్రం పెంచలేదు. బాబీ, ఈ గంగు గారిని ఎక్కడో చూసినట్లేదు. అవును బేబీ, మీరు మాయాబజార్లో యాక్టింగ్ చేశారా? లేదండి. పోనీ గుండమ్మ కథలో చేశారా? అయ్యో లేదండి. మీరు మిస్సమ్మ సినిమాలో హీరోయిన్ గా చేశారు కదా. సార్, మీరు మహానటి సావిత్రి గురించి అడుగుతున్నారు. ఈమె ఆవిడ కాదా? అంటే నేను సావిత్రి గారిలా ఉంటాననిగా మీ ఉద్దేశం? పోనీ ఆనాటి మహానటి సావిత్రి గారికి బంధువా మీరు? అయ్యయ్యో అవునండి, చాలా మంది నన్ను ఇలాగే అడుగుతా ఉంటారు. ఎవరు కళ్యాణ్ కబోదులే? నీకన్నీ రివర్స్ లో కనబడుతున్నాయేంటి? మీరు మాకంటే ఇంటెలిజెన్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమైనది. అవును, అందుకే మేము అమెరికాలో ఉంటున్నాం, మీరు ఇక్కడ ఉంటున్నారు. కార్ ఎక్కడ పార్క్ చేయమంటారు సార్? ఏరా, ఈ ప్లేస్ చూసావురా? చూసాను సార్. మరి వరండాలో ఇల్లు ఉండటానికే ప్లేస్ సరిపోదు, మరి మన పడవ కారు ఎక్కడ పెడతావురా? యారా, పడవకారని చెప్పి హార్బర్ లో పార్క్ చేస్తావా ఏంటి? రే కాదురా, శంషాబాద్ లో మా పూర్వీకుల నుంచి 1 ఎకరా కార్ పార్కింగ్ పెట్టారు తెలుసుగా, అక్కడ పార్క్ చేస్తాడు. ఏంటి, పార్కింగ్ కి 25 కిలోమీటర్లు వెళ్తారా? కావాలంటే 110 కిలోమీటర్లు వెళ్తాను, నీకేమైనా అభ్యంతరమా? రే వెళ్ళరా, వెళ్ళి కార్ పార్క్ చేసి 4 రోజులు సెలవు తీసుకోపో. రే బట్టాచారి, నో, ఓన్లీ బిట్ కాల్ బిట్. అదే లేరా, ఇండియాలో అతిథి మర్యాదలు ఏమన్నా తగ్గాయంట్రా? అదేంట్రా అలా అడిగావు? మరి వచ్చి గంట అవుతుంది, బయట నిలబెట్టేసేవేంట్రా? అది కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. చూసావురా, నీ వల్ల మా బేబీకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. లేదురా, రాగానే లోపలికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇదిగో ఈ అత్యవసరగాళ్లే మధ్యలో అడ్డొచ్చి నీ బేబీ కాళ్ళు నొప్పి వచ్చేలా చేశారు. గంగూబాయ్, లోపలికి తీసుకెళ్ళు. రండి రండి రా బేబీ. ఇదిగో చూడండి, వాళ్ళిక్కడి నుంచి ఊరెళ్లే లోపు పై ఫ్లోర్ నుంచి కిందికి రాకపోవడం మీకు నాకు ఇద్దరికీ మంచిది. మైండ్ ఇట్. పిట్టు గారికి మనం బాబిరెడ్డి గారికి ఎక్కడ దగ్గర అయిపోతాం భయం అనుకుంటా. ఆ భయాన్నే నిజం చేయాలి. నిజం చేయాలంటే మనందరం కలిసి కసరత్తులు చేయాలి. బయట చేస్తే బిట్టుకు తెలిసిపోతుంది, లోపల చేద్దాం పదండి. ఒరే బాబీ, ఆ రోజుల్లోనే 6వ తరగతిలో ఆదిరెడ్డి గారు అమ్మాయి ఆదిలక్ష్మికి ఒకటి ఇచ్చావు, గుర్తుందా? బాబీ, 6వ క్లాసులోనే ఆ రోజు ఆ అమ్మాయికి ఏమిచ్చావు? మా తాత లండన్ నుంచి తెచ్చిన లిప్స్టిక్ ఇచ్చా. ఆ అమ్మాయి ఆ రోజు నుంచే డైలీ నీకోసం లిప్స్ కి లిప్స్టిక్ పెట్టుకుని వచ్చేదా? అదొట్టి తింగరదు కదా, లిప్స్టిక్ నేను ఎదుటిన బొట్టులో పెట్టుకుని వచ్చేది. మా బిట్టు ఎవరికైనా ఇచ్చారా? వీడు ఇవ్వటమా, ఎవరి దగ్గర తీసుకోవడమే గాని. కానీ ఒక అమ్మాయి వీడికి ఒకటి ఇచ్చింది. లాగి లెంపకాయ ఇచ్చిందా? కర్డ్ రైస్ లో నంచుకోవడానికి ఆవకాయ బద్ద ఇచ్చింది. నేను ఆవకాయ పచ్చడి పెట్టని నేర్చుకున్నాను. చెప్పడం మర్చిపోయిన, ఈ సీజన్ లో బ్రహ్మాండంగా ఆవకాయ పచ్చడి పెట్టని తెలుసా ఎంత టేస్ట్ గా ఉందో. టేస్ట్ చేద్దు. ఆవకాయ పచ్చడా? పదండి పదండి, ఎన్ని రోజులైంది. పదండి పదండి. ఎవరికి వాళ్ళం ఇంప్రెషన్ కొట్టేద్దామని ట్రై చేసాం, కానీ మొత్తం రివర్స్ ఇంప్రెషన్ అయిపోయింది. మన ప్రయత్నంలో లోపు లేదు, కానీ వాళ్లే తప్పుగా ఊహించుకున్నారు. అలా ఎలా అనుకున్నారు? ఇదిగో ఈ ఎర్రోడు వల్లే వస్తూనే వాళ్ళకి ఎరుపు డ్రెస్తో ఎదురయ్యాడు. అంటే ఏం వేసుకోకుండా వెళ్తే బాగోదు కదా బావా? యారా చెప్పు బావా, నేను కొట్టుకుని సెట్టే కొట్టుకోవాలరా? అంటే చలికాలం కదా బావా, స్నానం చేయలేదు, వాసన రాకూడదని నీ సెంట్ తో కవరింగ్ చేసిన. చిచ్చి బీటీ, తోయిన ఆ కోతి మొహాన్ని 4 సార్లు తోయించుంటావు ఆ బ్యూటీ పార్లర్ లో. ఉన్నందం పోయి జీవం లేని మొహం అయింది. మీ అందరి గురించి అన్నారంటే వాటిలో ఎంతో కొంత నిజం ఉండొచ్చు గాని నన్ను మాత్రం అలా రాంగ్ కేసు ఎలా చేశారు? అంటే
మా అందరిది అబ్రాస్ మొహాలు, నీది మాత్రం ఎలిజబెత్ రాణి మొహమనా? అయినా మార్చిలో పరీక్ష ఫెయిల్ అయ్యామని సెప్టెంబర్లో రాయకుండా ఉంటావా? ఇది కూడా అంతే. గేట్ దగ్గర ఓడిపోతేనే ఇంట్లో ట్రై చేద్దాం. ఇంట్లో ఏం చేస్తావురా? చెప్పను, జిగ్ జిగ్ చేసి చూపిస్తా. ఏడు చేస్తావురా? రే దరిద్రుడా, ఏంట్రా నా డ్రెస్ వేసుకున్నావు? నాకున్న ఒకే ఒక డ్రెస్ ఎరుపు, అది లేకపోతే నలుపు. ఈ డ్రెస్ తేలితే గెలిపే. వాళ్ళ అన్నోయ్ నీ డ్రెస్ వేసుకొని వాడు గెలుస్తానంటున్నాడు కదా, నువ్వు ఆ డ్రెస్ వేసుకొని నువ్వు గెలిచేసే. అంటే ఏంట్రా, నన్ను ఎక్కడే ఇండియాలో వదిలేసి మీరంతా అమెరికా వెళ్ళిపోదామని ప్లానా? పీత వీడి ఎర్ర డ్రెస్ వేసుకుని వెళ్తే ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకెళ్లి మరీ ఊస్తారు. రాంబాబు, నువ్వు మాత్రం నీ సీరియల్లో ఓవర్ యాక్షన్ తగ్గించుకోకపోతే వాళ్ళు నిన్ను ఏ హాలీవుడ్ సినిమాలోనో జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ చేస్తారు. పీత నువ్వెలా బతుకుతావు? యుఎస్ లో అడుక్కునివ్వరు కదా. మీరు ఇలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేయండి. నేను ఈ లోపు యూఎస్ కి ఇంకో నుంచి నేర్చుకుంటా. పిట్టు గారు టికెట్ వేయించుకోకముందే నాకు ఏమని చెప్తాను. ఒరే ఆగ్రా బాబు, నాన్న వస్తున్నాను. నా బ్యూటీ పార్లర్ ప్రాజెక్ట్ కి ఇంకో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసి వస్తా. నేను నీకు సెక్రటరీగా వస్తా, ఆగు. నేను కూడా వెళ్ళి హాలీవుడ్ మూవీ కోసం ఆడిషన్ ఇచ్చొస్తా. మీరందరూ ఇచ్చాక ఎలాగో నాను మీ వెనకే వస్తాగా. చూసావా గంగు, గడ్డి వాముల మీద పడే గేదెల మందలాగా ఎట్టా తోసుకుంటా వస్తున్నారా? ఓన్లేరా తిన్ని. బాబీ గారు, మీరు ఇవాళ వీళ్ళ ఇంట్లో తిన్నా రేపు మాత్రం మా ఇంట్లోనే తినాలి. ఎక్కడ తిన్నా డైనింగ్ టేబుల్ ఇదే కదమ్మా. మా గంగా కిచెన్ క్వీన్ అండి. మీరు ఖచ్చితంగా తన చేతి వంట రుచి చూడాల్సిందే. ఈయనది సెన్సిటివ్ స్టమక్, ఒకేసారి అన్ని తినేసి అరాయించుకోలేరు. పైన కింద ఇడ్లీ పెట్టారు, మధ్యలో ముక్కలు పెట్టారు. ఈ ఐటెం పేరేంటి? ఇడ్లర్. ఈ పేరెప్పుడు వినలేదే బాబు. ఇక్కడ అక్కడ తెలుస్తాయి గానీ అక్కడ ఇక్కడ తెలియదు. ఇదేదో మన వంటకమే కానీ మధ్యలో ఇతర దేశాల వంటకాలు కలిపారు. ఇదా బర్గర్ కి బిగ్ బ్రదర్ ఇడ్లర్. అది కూడా తెలీదా? బ్రెడ్ మధ్యలో ఈ ముక్కలు పెడితే బర్గర్, అవే ముక్కలు ఇడ్లీ మధ్యలో పెడితే ఇడ్లర్. ఈ ఇడ్లర్ ని ఏ బట్లర్ కనిపెట్టాడో? ఈ హిట్లర్ కనిపెట్టాడు. చిచ్చి, ఏంట్రా అది పేడని పిసినట్టు పిస్తున్నారు? ఇది ఎలా తింటేనే రుచి. ఆకులు అలములు తినే బదులు దీన్నో మొత్తనండా. చీ 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 చీ, వీళ్ళతో కలిసి నేను ఇడ్లర్ తినలేను. ఏంటిది బిట్టుగారు? ఈ బెగ్గర్స్ కి బర్గర్స్ గురించి తెలియదు, ఇక మేనర్స్ గురించి ఏం తెలుస్తుంది? బాబీ, అడవి మనుషులు ఎక్కడి నుంచి వస్తారో, జంగిల్ పీపుల్స్. మాకంటే ఆది మానవుల్లో తినే మీ తిండి చూడాల్సింది. అందుకేగా మీరు వచ్చే లోపల మేము ఇడ్లర్ తినడానికి రెడీ అయిపోయాం. చిల్డ్రన్, ఈ కల్చర్ లేని కాకరకాయలతో మనం కలిసి తినలేం గానీ పదండి, లొకేషన్ చేంజ్. సేమపంది బురదను జురినట్టు ఎలా జురుతున్నారు? వెదవల్లారా, రెండోసారి మీ పిస్కుడు వల్ల దొరికిపోయాం. చిచ్చి, మీ పిసుగుడు ఆ నాకుడు చూస్తుంటే మాకే వాంతులు వస్తున్నాయి. వెళ్ళి చేతులు కడుక్కొని తగలడండి. ఇప్పుడు అదే నువ్వు సేకడుకోరా. గంగా, ఆ ఇడ్లర్ ఏదో మనకి రెడీ చేస్తే వెళ్ళి వాళ్ళ ముందు బిల్డప్ ఇద్దాం. చూడండి, అందరం కలిసి కాక పడుతుంటే వర్కౌట్ అవ్వట్లేదు. అయితే విడివిడిగా వెళ్ళి కాకపడదామా? అవును, ఆడవాళ్ళని ఆడవాళ్ళు, మగవాళ్ళని మగవాళ్ళు. డివైడ్ అండ్ రూల్ లాగా డివైడ్ అండ్ కాకా అన్నమాట. ఈ ఐడియా అయితే బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉస్కో. ఏంటి బాబీ గారు, బిట్టు గారు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా కూర్చున్నట్టున్నారు. మీరేదో ప్రపోజల్ తో వచ్చినట్టున్నారు. ఓ బాబీ గారు చాలా సార్. అందుకే అమెరికాలో ఉండగలిగాం. ఓ, మేం కూడా వద్దాం అనుకుంటున్నా. ఏయ్, నీకు నిన్న చెప్పానా ఎర్ర డ్రెస్ వాళ్ళకి ఎంట్రీ ఉండదని? అందుకే కదా సార్, ఇష్టం లేకపోయినా మా బావ డ్రెస్ వేసుకున్నాను. అబ్బో, ఎందుకు అంత కష్టం? మేము మీతో పాటు అమెరికా వద్దామని. వచ్చి ఏం చేద్దామని? సులభ్ కాంప్లెక్స్ దగ్గర టికెట్లు కొట్టుకున్నాను, బతుకుతావు సార్.
ఇంత చిన్న పనికి అంత దూరం వస్తారా? వచ్చేది డాలర్లు కాబట్టి రూపాయలు పెద్ద మొత్తమే కదా సార్. ఆ, సరే బిట్టుతో ఒక మాట చెప్పు చూస్తా. బిట్టు గారు మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఎలాగైనా పైకి ఆయన తీసుకొస్తారు. పైకి రాకపోతే మనం వెనకాల తోస్తాం. అబ్బా పర్లేదే, పక్కన వాళ్ళని బాగానే ప్రోత్సహిస్తున్నారు. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే మీ పేరు చెప్పుకొని 10 మంది బాగుపడతాం సార్. అలాగా? అయ్యో నేను ఉన్నాను కదా, నన్ను కోస్తాను. అబ్బా సమ్మగా ఉందిరా. ఏంటి ఇందాక నుంచి వస్తాను, ఇక్కడ సిగ్నల్ లేదు. అయ్యో ఆశలు పడుకో సార్. అబ్బో పర్లేదే, బాగానే హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. సార్ మీ కంపెనీకి లీగల్ అడ్వైజర్ ఉన్నాడా? లీగల్ అడ్వైజర్ లేకుండా కంపెనీ ఉంటుందంట. ఎవరు సార్? ఆయన పేరు మీరు వినుండరు లేవయ్యా. నాకు తెలియని లాయరే లేడు, చెప్పండి సార్. ఆయన ఫోటో కూడా నువ్వు చూసుండో. మీరు చెప్తే కదా మాకు తెలిసేది. ఎవరో చెప్పండి సార్. రామ్ జట్మలాని.